అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో కొంతమందికి బీపీ అటాక్ అవ్వడం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ బీపీ ప్రాబ్లం అనేది ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎందుకు వీళ్ళకి వస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్గా అందరికీ రాదండి, కొంతమందికి మాత్రమే ఒక 10-20% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వల్ల. దీన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం అనమాట. సో ఇది యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే 18 ఇయర్స్కి దగ్గరలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ 35 ఇయర్స్ అబవ్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి రావచ్చు. అండ్ ఒబెసిటీ అంటే మోర్ దాన్ BMI 30 అబవ్ ఉన్న వాళ్ళకి అటాక్ అవ్వచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీలు ట్విన్ ప్రెగ్నెన్సీస్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్ ఇలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, లేదు వీళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రాకముందరే కొన్ని మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అంటే లైక్ డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ SLE ఆర్ యాప్లా అనే కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా అటాక్ అవ్వచ్చు. సో అయితే ఈ ప్రెగ్నెన్సీలో బీపీ డెవలప్ అవడానికి మెకానిజం ఏంటి, ఎందుకు డెవలప్ అవుతుంది తెలుసుకోవాలంటే 3 రకాలుగా రావచ్చండి. ఒకటి ఏంటంటే ట్రోఫోబ్లాస్టిక్ ఇన్వేషన్. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏర్పడ్డప్పుడు ఈ గర్భసంచిలో ఈ బేబీ దానికి సంబంధించిన మాయ ఇవన్నీ ఏర్పడడం జరుగుతూ ఉంటాయి. సో ఈ మాయ అనేది రోజు రోజుకి డెవలప్ అవుతూ బేబీకి మంచిగా ఫుడ్ అందించే విధంగా డెవలప్ జరుగుతూ ఉంటుంది. ఇది మదర్ యొక్క యూట్రస్లోకి పెనిట్రేట్ అయ్యి బ్లడ్ ఫ్లోని తీసుకుంటూ ఉంటుంది. అయితే ఈ కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవ్వడం అనేది సాఫీగా జరగాల్సిన ప్రాసెస్. అయితే కొంతమంది లేడీస్లో ఏంటంటే ఈ బ్లడ్ ఛానల్స్ ఫామ్ అవ్వడం అనేది అంత స్మూత్గా ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల అక్కడ కొన్ని మీడియేటర్స్ అనేవి రిలీజ్ అవ్వడం, యాంజియోటెన్సిన్ లాంటివి, అవి వెళ్ళి వాళ్ళ బాడీ మొత్తం మిగతా భాగాల మీద ఎఫెక్ట్ చూపించి బీపీ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. రెండో మెకానిజం ఏంటంటే కొంతమంది బాడీ ఎలా ఉంటుందంటే ఈ ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి ఈ హస్బెండ్ నుంచి కూడా వచ్చిన జీన్స్ అండ్ బేబీ యొక్క కొత్త జెనెటిక్ మెటీరియల్ వీటన్నిటిని కూడా మదర్ యొక్క బాడీ ఫారెన్ సబ్స్టెన్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే యూజువల్గా మన బాడీలోకి ఎప్పుడైనా బయట నుంచి ఏదన్నా ఒక సబ్స్టెన్స్ లోపలికి వెళ్తే కనుక అది ఫారెన్ కింద డిటెక్ట్ చేసి దానికి తగ్గ రియాక్షన్స్ అవి జరుగుతుంటాయి. బట్ ప్రెగ్నెన్సీ అనేది ఈమె శరీరంలో ఒక భాగం, ఇది ఇమిడిపోవాలి. కానీ కొంతమంది ఉమెన్కి ఇది ఫారెన్ బాడీ కింద డిటెక్ట్ అయ్యి దానికి టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ అవ్వడం, దానివల్ల వీళ్ళ బాడీలో రకరకాల చేంజెస్ వచ్చి బీపీ పెరగడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే వీళ్ళకి మదర్కి ప్రెగ్నెన్సీలో బీపీ డెవలప్ అయింది అనుకోండి, ఈ చైల్డ్కి అంటే ఈమె మళ్ళీ పెద్ద ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పుడు ఈమెకు కూడా వాళ్ళ మదర్ లాగే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగచ్చు. అండ్ ఒక లేడీకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ డెవలప్ అయింది అంటే ఈమెకి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఈ బీపీ వచ్చినట్టు ఎలా డిటెక్ట్ చేయాలి, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్ చూద్దాం.